హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డేటా డ్రిప్ తెలుగు. సో ఈ వీడియోలో మనము రెయిన్బో టేబుల్ అంటే ఏంటి, సాల్టింగ్ అంటే ఏంటి, అండ్ హ్యాషింగ్ ఫ్లాస్ ఏమేమి ఉన్నాయి, ఇలాంటి టాపిక్స్ అన్ని డిస్కస్ చేసుకుందాము. బట్ బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు ద వీడియో, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోని లైక్ చేయండి, అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా క్వైరీస్ ఆర్ సజెషన్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్ బిలో. సో రెయిన్బో టేబుల్ అండ్ సాల్టింగ్ గురించి తెలుసుకునే ముందు మనము హ్యాషింగ్ ఫ్లాస్ను ఒకసారి రీవిజిట్ చేద్దాం. అండ్ ఇన్ కేస్ మీలో ఎవరికైనా హ్యాషింగ్ అంటే ఏంటో తెలియకుంటే నేను ఆల్రెడీ దానిపైన ఒక వీడియో చేశాను, ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఇట్స్ నాట్ అబౌట్ వేస్ అన్లెస్ అంటిల్ మీకు హ్యాషింగ్ అంటే ఏంటో తెలియకపోతే రెయిన్బో టేబుల్ అండ్ సాల్టింగ్ అర్థమయ్యే ఛాన్సే లేదు, బికాస్ దే ఆర్ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ హ్యాషింగ్. ఆ కాన్సెప్ట్లో కొంచెం పార్ట్ అనమాట రెయిన్బో టేబుల్ అండ్ సాల్టింగ్ అనేది. సో బెటర్ యూ నో అబౌట్ ఇట్, అట్లీస్ట్ మీకు టైం లేకుంటే జస్ట్ డూ ఏ గూగుల్ సర్చ్ అండ్ నో అబౌట్ ఇట్. సో హ్యాషింగ్ ఫ్లాస్, మనకు హ్యాషింగ్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి సేమ్ హ్యాష్ వాల్యూస్ ఫర్ డిఫరెంట్ యూజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ దిస్ యాజ్ ఏ డేటాబేస్. నేను ఒక 10 యూజర్ నేమ్స్ అండ్ కొన్ని పాస్వర్డ్ హ్యాషెస్ తీసుకున్నాను. సో మనకి ఇక్కడ 10 యూజర్స్ ఉన్నారు అండ్ వాళ్ళకి పాస్వర్డ్ హ్యాషెస్ ఉన్నాయి. పాస్వర్డ్ హ్యాషెస్ అంటే లైక్ ఎప్పుడైనా కానీ ఒక యూజర్ ఒక అప్లికేషన్లోకి రిజిస్టర్ అవుతూ ఉంటే ఆ యూజర్ యొక్క పాస్వర్డ్ సిస్టమ్ డైరెక్ట్గా టెక్స్ట్లో సేవ్ చేసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ పాస్వర్డ్ రాహుల్ 123 అనుకోండి, 123 ఈ పాస్వర్డ్ని డైరెక్ట్గా ప్లెయిన్ టెక్స్ట్లో సేవ్ చేసుకోదు సిస్టమ్. ఇన్స్టెడ్ ఏం చేస్తుందంటే ఈ రాహుల్ 123 అనే దాన్ని కాపీ చేసుకొని ఒక హ్యాష్ జనరేటర్ అల్గారిథం, మ్యాథమెటికల్ అల్గారిథంని యూజ్ చేసుకొని ఒక హ్యాష్ని జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, స్ట్రింగ్లో నేను రాహుల్ 123 ఇచ్చా అండ్ సిస్టమ్ మనకి MD5 హ్యాష్ యూజ్ చేసి ఈ పర్టికులర్ హ్యాష్ వాల్యూ ఇచ్చింది అండ్ ఈ హ్యాష్ వాల్యూనే డేటాబేస్లో సేవ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఉన్నటువంటి పాస్వర్డ్స్ అన్నీ అలా సేవ్ చేసుకునేటివే. ప్రాబ్లం ఏంటి అంటే హ్యాష్ వాల్యూస్ అయితే ఉన్నాయి అండ్ ఇవి ఇర్రివర్సబుల్, కానీ ఇఫ్ యూ జస్ట్ సీ, నేను కొన్ని హైలైట్ చేస్తాను ఫీల్డ్స్. ఇక్కడ మనకి నేను కొన్ని ఫీల్డ్స్ హైలైట్ చేస్తాను కదా, ఇవన్నీ ఏంటివంటే డూప్లికేట్ ఫీల్డ్స్. దట్ మీన్స్ ఒకటే పాస్వర్డ్ ముగ్గురు నలుగురు యూజర్స్ యూజ్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్కి ఉన్నటువంటి పాస్వర్డే రమేష్కి ఉంది, రమేష్ యూజ్ చేస్తున్న పాస్వర్డే హర్ష కూడా యూజ్ చేస్తుంది. దట్ మీన్స్ సేమ్ పాస్వర్డ్ యూజ్ చేసిన వాళ్ళకందరికీ సేమ్ హ్యాషెస్ ఉంటాయి. అండ్ బై ఎనీ ఛాన్స్ అటాకర్ కనుక ఒక్కరి అకౌంట్ని బై యూజింగ్ డిఫరెంట్ టెక్నిక్స్ లైక్ సోషల్ ఇంజనీరింగ్ చేయొచ్చు, డైరెక్ట్గా వెళ్ళి ఎప్పుడన్నా రాహుల్ ఎక్కడన్నా పేపర్ మీద రాసుకుంటూ చూడొచ్చు, లేకపోతే తను టైప్ చేసేటప్పుడు చూసిండొచ్చు. సో ఒక్కరి పాస్వర్డ్ కనుక అటాకర్ కనుక్కుంటే బై ఎనీవే ఏదైనా యూజ్ చేసి లైక్ డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి కనుక్కున్నాడు, అప్పుడు రాహుల్ అకౌంట్ మాత్రమే కాంప్రమైజ్ అయినట్టుగా? నో, రమేష్ అకౌంట్ కూడా కాంప్రమైజ్ అయింది, హర్ష అకౌంట్ కూడా అటాకర్ యూజ్ చేయగలుగుతాడు. సో సేమ్ పాస్వర్డ్ ఉన్న వాళ్ళకందరికీ సేమ్ హ్యాషెస్ ఉండడం కూడా రాంగే. ఎందుకంటే ఇప్పుడు నేను జస్ట్ ఒక 10 యూజర్స్ లిస్ట్ చూపిస్తున్నాను. జస్ట్ ఇమాజిన్ కొన్ని అప్లికేషన్స్కి క్రోడ్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, కోట్లలో ఉంటారు. వాళ్ళు కనీసం 1,00,000 మంది కన్నా సేమ్ పాస్వర్డ్స్ ఉండవా? జనాలందరూ మోస్ట్లీ చాలా సింపుల్ పాస్వర్డ్స్ యూజ్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రాహుల్ 123 అనేది చాలా మోస్ట్ యూజ్డ్ పాస్వర్డ్స్. రాహుల్ అనే పేరున్న వాళ్ళందరూ అదే యూజ్ చేస్తుండే ఉండొచ్చు. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఒకసారి రాహుల్ పాస్వర్డ్ కనుక్కున్నా అంటే అందరి పాస్వర్డ్ కనుక్కున్నట్లనే సేమ్ హ్యాష్ వాల్యూస్ ఉన్నట్టుగా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇష్యూ. మరి సెకండ్ ఇష్యూ ఏంటి అంటే రెయిన్బో టేబుల్. సో మీకు ఆల్రెడీ తెలుసు, హ్యాష్ అనేది ఒక టెక్స్ట్. ఇప్పుడు రాహుల్ 123 అనే టెక్స్ట్ని నేను ఒకసారి హ్యాష్గా మార్చాక ఈ హ్యాష్ వాల్యూ మరీ రివర్స్ చేసి డీహ్యాష్ చేసి రాహుల్ 123 అనే స్ట్రింగ్ని తీసుకురావడం ఇంపాసిబుల్. అలాంటి మ్యాథమెటికల్ అల్గారిథం లేదు. సో వన్స్ ఒక వాల్యూ, ఒక స్ట్రింగ్ హ్యాష్ వాల్యూగా కన్వర్ట్ అయింది అంటే ఇట్ కాన్ బి రివర్స్డ్. మరి డీహ్యాష్ చేయడం అనేది కుదరదు. అదేమి ఎన్క్రిప్షన్ కాదు, ఎన్కోడింగ్ కాదు. అరే మనం డీక్రిప్ట్ చేద్దాం, డీకోడ్ చేద్దాం అన్నికి డీహ్యాష్ అనే కాన్సెప్టే లేదు. బట్ స్టిల్ లెట్స్ డూ సంథింగ్. ఈ పర్టికులర్ హ్యాష్ని కాపీ చేసుకొని మనం జస్ట్ గూగుల్ సెర్చ్కి వెళ్ళేసి నార్మల్గా సెర్చ్ చేద్దాం. సో ఐ సర్చ్డ్ ఇట్ గూగుల్లో లైక్ ఆర్ బింగ్ సంథింగ్ చేసాము, నార్మల్ జనరిక్ సెర్చ్ ఇంజన్లో సెర్చ్ చేసాము. ఇక్కడ మీరు చూస్తే నేను ఇచ్చిన హ్యాష్ వాల్యూకి ఒరిజినల్ వాల్యూని ఇక్కడ మనకి ఒక లింక్లో చూపిస్తుంది, pass123 అని, pass@123. అండ్ కింద కూడా ఇంకో లింక్లో కూడా ఉంది, pass@123 ఇక్కడ ఉంది. అండ్ ఇంకా వేరే లింక్స్లలో కూడా ఉండొచ్చు అనమాట. సో నేనేం చెప్పాను, ఒక హ్యాష్ వాల్యూని రివర్స్లో టెక్స్ట్గా మార్చే ఛాన్స్ ప్రాబబిలిటీ లేదు అని అన్నా. బట్ అక్కడ సింపుల్ గూగుల్ సెర్చ్ చేస్తే వచ్చింది. అంటే డీహ్యాష్ అల్గారిథం ఉన్నట్టుగానా? నో, డీహ్యాష్ అల్గారిథం లేదు.
దాన్నే మనము రెయిన్బో టేబుల్ అని అంటాం. రెయిన్బో టేబుల్ అంటే ఏంటి అంటే, అజ్యూమ్ దట్ నేను ఒక అటాకర్ని అనుకోండి, నేను ఒక హ్యాకర్ని అనుకోండి. హ్యాకర్స్ బై హుక్ ఆర్ క్రూక్ ఏదో ఒకటి చేసి అటాక్ చేసి అకౌంట్లన్నీ కాంప్రమైజ్ చేయాలన్న ఇంటెన్షన్ తోటే ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హ్యాషెస్ని ఎలాగో మనం ఒరిజినల్ వాల్యూ కన్వర్ట్ చేసే ఛాన్స్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి హ్యాష్ వాల్యూస్ అన్నిటికీ నేను పాస్వర్డ్స్, ఒరిజినల్ పాస్వర్డ్స్ ఇక్కడ పెట్టాను. లెట్ మీ షో యూ, కంబైన్ ఇట్. యా, సో ఈ పర్టికులర్ హ్యాష్ వాల్యూని తీసుకొని ఇలా ఒరిజినల్ వాల్యూకి వెళ్ళే ఛాన్సే లేదు. సో ఇన్స్టెడ్ అటాకర్ ఏం చేస్తాడంటే ద మోస్ట్ కామన్ పాస్వర్డ్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రాహుల్ 123 అండ్ లేదంటే రమేష్ 123, లేదా కొంతమంది రాహుల్ వాళ్ళ డేట్ ఆఫ్ ఇయర్స్ని రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 1996 అనో 1997 అనో ఇలా పెడుతుంటారు అనమాట. సో ఇలాంటి వాటిని అన్నిటిని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే ఒక కామన్ పాస్వర్డ్ లిస్ట్ తీసుకొని అగైన్ దే విల్ గో టు ద హ్యాష్ జనరేటర్స్. ఇక్కడ రాహుల్ 123 ఉంది, ఇది కాపీ చేసుకుంటాము, తెచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాం. అండ్ దెన్ అగైన్ రాహుల్ 1997 ఉందా, దీన్ని తీసుకొస్తాం, మరి పేస్ట్ చేస్తాం. దే జనరేటెడ్, దే ఆర్ సో ఫోకస్డ్ అండ్ దే ఆర్ లైక్ వాళ్ళు ఏ విధంగా సరే అటాక్ చేయాలనుకుంటారు. కాబట్టి ఇలా కామన్లీ యూజ్డ్ పాస్వర్డ్స్ అన్నిటిని పెద్ద లిస్ట్ చేసుకొని ఆ లిస్ట్ అన్నిటికీ హ్యాషెస్గా కన్వర్ట్ చేసి బై యూజింగ్ డిఫరెంట్ అల్గారిథమ్స్. ఓన్లీ MD5 ఒకటే వాళ్ళు చేయరు, వాళ్ళు అన్ని రకాలటువంటి హ్యాష్ అల్గారిథమ్స్ యూజ్ చేస్తారు. SHA-1కి సపరేట్గా ఇలా కొన్ని డేటాబేసెస్ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, టేబుల్స్ని క్రియేట్ చేసుకుంటారు. ఏదో 3-4 కాదు, హండ్రెడ్స్, థౌజండ్స్, ల్యాక్స్, క్రోడ్స్ ఆఫ్ పాస్వర్డ్స్ని డిఫరెంట్ అల్గారిథమ్స్ యూజ్ చేసి ఇలా హ్యాషెస్గా కన్వర్ట్ చేసి వాటిని రెయిన్బో టేబుల్స్గా సేవ్ చేసి పెట్టుకుంటారు. మనకి ఈవెన్ గూగుల్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఇఫ్ యూ జస్ట్ సర్చ్ రెయిన్బో టేబుల్ అని చెప్పి సర్చ్ చేస్తే మనకి ఫ్రీ రెయిన్బో టేబుల్స్ సీ హియర్. మనకి ఇక్కడ MD5 ఉంది, MD5ది ఒకటి ఉంది ఇక్కడ, ఆల్ఫా లైక్ లోవర్ ఆల్ఫా న్యూమరిక్స్, లోవర్ ఆల్ఫా న్యూమరిక్, వీటన్నిటితోటి చేసినటువంటి ఒక పెద్ద 362 GB ఆఫ్ టేబుల్, బిగ్గెస్ట్ లైక్ పెద్ద హ్యూజ్ డేటా ఉన్నటువంటి డేటాబేస్. ఇక్కడ మళ్ళీ మనకి SHA-1 ఉంది, MySQL SHA-1 ఉంది. ఇలా డిఫరెంట్ అల్గారిథమ్స్లలో డిఫరెంట్ పాస్వర్డ్ కాంబినేషన్స్ని, మోస్ట్లీ యూజ్డ్ కాంబినేషన్స్ని హ్యాషెస్గా కన్వర్ట్ చేసి ఇలా ఫ్రీగా అవైలబుల్గా పెట్టింటారు. సో ఎప్పుడైతే ఒక అటాకర్కి ఇలా ఒక చిన్న డేటాబేస్ లీక్ అయిందంటే వాడు ఏం చేస్తాడు, ఇమ్మీడియట్గా ఈ హ్యాష్ వాల్యూని తీసుకొని వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి రెయిన్బో టేబుల్లో సెర్చ్ చేసేస్తాడు అనమాట. ఈ రెయిన్బో టేబుల్లో సెర్చ్ చేస్తాడు. అండ్ ఇన్ కేస్ మనం కనుక ఇలాంటి pass123, pass@123 ఇలాంటి చిన్న బేసిక్ పాస్వర్డ్స్ని యూజ్ చేసింటే వాడికి ఇమ్మీడియట్గా ఒరిజినల్ వాల్యూ అనేది దొరుకుతుంది. అండ్ అలా దొరికిన తర్వాత అండ్ ఇన్ కేస్ అగైన్ ఇలా సింపుల్గా ఉన్నటువంటి పాస్వర్డ్ సేమ్ హ్యాష్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, రాహుల్కి, రమేష్కి, హర్షకి ముగ్గురికి సేమ్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు pass123 అనేది కనుక తను రెయిన్బో టేబుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూపిస్తాను మీకు, ఇక్కడికి వెళ్ళేసి pass123, ఓకే, జస్ట్ లెట్ మీ కాపీ ద హ్యాష్ వాల్యూ, గూగుల్లోకి వెళ్ళేసి ఇది సెర్చ్ చేశాను. సో ఇక్కడ ఒక రెయిన్బో టేబుల్లో pass123 అనేది మనకు దొరికింది. సో ఇలా దొరికిన వెంటనే సేమ్ కామన్ హ్యాష్ వాల్యూస్ ఉన్న వాళ్ళ అకౌంట్స్ అన్నీ కాంప్రమైజ్ అయినట్టుగా, రాహుల్ అకౌంట్ కాంప్రమైజ్ అయింది, రమేష్ కాంప్రమైజ్ అయింది, హర్షది కాంప్రమైజ్ అయింది, ఇంకా ఎవరైనా pass@123 యూజ్ చేసింటే వాళ్ళందరి అకౌంట్స్ కాంప్రమైజ్ అయిపోయినట్టుగా. సో అలా మనకి రెయిన్బో టేబుల్ అనేది యూజ్ అవుతుంది. గుడ్, మనకి ఇప్పుడు రెయిన్బో టేబుల్ అంటే ఏంటో అర్థమైంది. లైక్ అదొక ప్రీ కంప్యూటెడ్ డేటాబేస్, క్రాకింగ్ పాస్వర్డ్ హ్యాషెస్, ఆ హ్యాషెస్ని క్రాక్ చేసేకి యూజ్ చేస్తాము. దీంట్లో ఒరిజినల్ పాస్వర్డ్స్ని ఫైండ్ అవుట్ చేసేకి యూజ్ అవుతుంది వితౌట్ యూజింగ్ బ్రూట్ ఫోర్స్. బ్రూట్ ఫోర్స్ అంటే ఏంటి, లైక్ కామన్లీ యూజ్డ్ పాస్వర్డ్స్ అన్నిటిని వన్ బై వన్ లాగిన్ పేజ్లో ఎంటర్ చేసి చెక్ చేయడం ఆటోమేటిక్గా ఏదన్నా ప్రోగ్రామ్ రాసి. బట్ అది కూడా యూజ్ చేయకుండా జస్ట్ హ్యాష్ వాల్యూని కనుక్కొని, ఇలా హ్యాష్ వాల్యూని కనుక్కొని ఒక రెయిన్బో టేబుల్లో సెర్చ్ చేసి పాస్వర్డ్ కనుక్కోవడానికి యూజ్ అయ్యేదే రెయిన్బో టేబుల్. సో హ్యాకర్స్ చేసే పని ఇలానే ఉంటుందన్నమాట. లైక్ ఒక పెద్ద టేబుల్, ఒక పెద్ద డేటాబేస్ క్రియేట్ చేసుకొని కామన్లీ యూజ్డ్ పాస్వర్డ్స్ అన్నిటికీ హ్యాషెస్ క్రియేట్ చేస్తారు. గుడ్, మనకి రెయిన్బో టేబుల్ అంటే అర్థమైంది అండ్ సేమ్ హ్యాష్ వాల్యూస్ ఉంటే ఎలాంటి సీరియస్ కన్సర్న్స్ వస్తాయనేది మనకు అర్థమైంది. దెన్ డిఫెన్స్ ఏంటి, దీన్ని మనం ఎలా సెక్యూర్ చేసుకోగలుగుతామంటే బై యూజింగ్ సాల్టింగ్ లైక్ మనకి రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్ అనమాట. రియల్ లైఫ్లో కూడా సాల్ట్ కర్రీలో అని. మనం యూజువల్గా కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, దానిపైన సాల్ట్ వేస్తాం, ఎందుకంటే ఫర్ బెటర్ టేస్ట్.
ఇన్ ద సేమ్ వే పాస్వర్డ్స్కి ఒక యునీక్ ర్యాండమ్ వాల్యూని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనము రెయిన్బో టేబుల్స్ యూజ్లెస్ అయిపోతాయి అన్నమాట. ఎలానో నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ రిమూవ్ దిస్. యూజర్ ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటుంటాడో దెన్ డెవలపర్ కెన్ యాడ్ అన్ ఎక్స్ట్రా ఫీచర్, ఒక చిన్న ఎక్స్ట్రా ఫీచర్ని యాడ్ చేయొచ్చు. అదేంటి అంటే సాల్టింగ్ ఫీచర్ అనమాట. అదేంటి అంటే ఒక యునీక్ ర్యాండమ్ కోడ్ని యాడ్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క యూజర్కి ఒక డిఫరెంట్ అండ్ వెరీ 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 యునీక్ ర్యాండమ్ కోడ్ అనేది జనరేట్ చేస్తుంది. సూడో ర్యాండమ్ కోడ్స్ జనరేటర్స్ ఇలా చాలా ఉంటాయి కదా. మ్యాథమెటికల్ అల్గారిథం యూజ్ చేసి ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క యునీక్ కోడ్ని జనరేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాహుల్కి మనము ఒక యూనిక్ కోడ్, ఓకే ఫైన్, అండ్ రమేష్కి ఒక యూనిక్ కోడ్, గుడ్, అండ్ హర్షకి ఒక యూనిక్ కోడ్. ర్యాండమ్గా నేను జస్ట్ ఒక ర్యాండమ్గా ఇచ్చేస్తున్నాను అనమాట. దీంట్లో లైక్ ఐఎమ్ నాట్ లైక్ ఈవెన్ థింకింగ్ అబౌట్ ఇట్, ఏదో ఒక ఇచ్చేయాలంటే ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వెన్ సిస్టమ్ టేక్స్ ద పాస్వర్డ్, లైక్ పాస్వర్డ్ని గ్రాప్ చేసినప్పుడు ఈ పాస్వర్డ్ని @123కి ఈ యూనిక్ కోడ్ని యాడ్ చేస్తుంది. లైక్ HOINCABNOECE ఇలా ఒక యూనిక్ కోడ్ని యాడ్ చేస్తుంది. యాడ్ చేశాక ఏమవుతుంది, ఇది కాపీ చేసుకొని దీన్ని హ్యాష్ జనరేటర్లో హ్యాష్ జనరేట్ చేస్తుంది. దెన్ వి గాట్ ఏ న్యూ హ్యాష్ కాపీ అండ్ దీన్ని సేవ్ చేసుకుంటుంది అనమాట. అండ్ సేమ్ అలాగే రమేష్ కూడా pass123కి అండ్ దాని తర్వాత తనకున్నటువంటి ఒక యూనిక్ కోడ్ని యాడ్ చేసి హ్యాష్ని జనరేట్ చేస్తుంది అండ్ వి గాట్ ఏ న్యూ హ్యాష్. దట్స్ ఇట్. సో ఇప్పుడు రాహుల్ అండ్ రమేష్కి ఇద్దరికి సేమ్ పాస్వర్డ్స్, pass@123, కానీ వాళ్ళిద్దరి హ్యాష్ వాల్యూస్ సేమా? కాదు. ఎందుకంటే వాళ్ళకి అడిషనల్గా ఒక యునీక్ ర్యాండమ్ కోడ్ని యాడ్ చేసి వాళ్ళ పాస్వర్డ్స్కి దాన్ని హ్యాష్గా కన్వర్ట్ చేసి సేవ్ చేసుకున్నాం. వెన్ ఎవర్ మళ్ళీ రాహుల్ వచ్చి ఎప్పుడైనా కానీ లాగిన్ చేయడానికి ట్రై చేస్తే తను పాస్వర్డ్ ఇచ్చాక ఈ యునీక్ ర్యాండమ్ కోడ్ని డేటాబేస్ నుండి తెచ్చి దానికి తగిలిచ్చి దాన్ని హ్యాష్గా కన్వర్ట్ చేసి ఇస్తుంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ రాహుల్ రాంగ్ పాస్వర్డ్ ఇస్తే ఏమవుతుంది, 123 బదులు 124 ఇచ్చాడు. అప్పుడేమవుతుంది, ఇమ్మీడియట్గా ఈవెన్ దో ర్యాండమ్ కోడ్ యాడ్ అయినా కానీ ఇక్కడ 3 బదులు 4 వచ్చింది కాబట్టి ఒక ఇన్కరెక్ట్ హ్యాష్ వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. అది దీంతో కంపేర్ చేసినప్పుడు అది వర్కౌట్ కాదు. ఈవెన్ లెట్స్ ట్రై దట్ వన్ యాజ్ వెల్. 123 బదులు 124 అండ్ ఈ వాల్యూని కాపీ చేసి చూద్దాం మనం. యా, సో జనరేట్. ఇప్పుడు మనకు ఒక వాల్యూ వచ్చింది. లెట్స్ యాడ్ ఏ న్యూ కాలమ్ హియర్. డన్. సి ఈ హ్యాష్ వాల్యూకి చాలా డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ 3 బదులు 4 ఇచ్చాడు కాబట్టి. అండ్ లాగిన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో అన్లెస్ అంటే రాహుల్ కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే తప్ప లాగిన్ అవ్వదు ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ ఏంటి, ఈవెన్ అటాకర్ ఈ హ్యాష్ వాల్యూ కనుక్కున్నా తను పాస్వర్డ్ ఆర్ యూనిక్ ర్యాండమ్ కోడ్ని కనుక్కోలేడు. పోనీ డేటాబేసే లీక్ అయ్యి యూనిక్ ర్యాండమ్ కోడ్ తెలిసినా కానీ పాస్వర్డ్ని అయితే రీజనరేట్ చేయలేడు కదా, ఎందుకంటే పాస్వర్డ్స్ అనేటివి దీంట్లో ఉండవు, సిస్టంలో సేవ్ అయ్యి ఉండవు. సో ఇట్స్ వెరీ వెరీ హార్డ్ టు ఫైండ్ ఇట్ అవుట్. మనం ముందు ఎగ్జాంపుల్లో అనుకున్నట్టుగా ఈవెన్ బై సోషల్ ఇంజనీరింగ్ ఆర్ సమ్ అదర్ టెక్నిక్ రాహుల్ పాస్వర్డ్ pass@123 అని తెలిసినా అది రమేష్ పాస్వర్డ్ కూడా అదే అని తెలీదు, ఎందుకంటే రమేష్కి డిఫరెంట్ హ్యాష్ వాల్యూ ఉంది కాబట్టి. సో జస్ట్ బై యాడింగ్ సాల్టింగ్ మనము 2 ప్రాబ్లమ్స్లని సాల్వ్ చేసేసాం. సేమ్ పాస్వర్డ్స్ ఉన్న ఏ యూజర్కి సేమ్ హ్యాష్ వాల్యూ ఉండదు. అట్ ద సేమ్ టైం రెయిన్బో టేబుల్లో ఉన్నటువంటి కామన్ పాస్వర్డ్స్ తోటి హ్యాష్ వాల్యూస్ మ్యాచ్ అవ్వవు. సో ఈ విధంగా ఒకటే సొల్యూషన్ తోటి, సాల్టింగ్ తోటి మనము 2 ప్రాబ్లమ్స్లని సాల్వ్ చేయగలిగాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ సాల్టింగ్ మనకి వేరే సొల్యూషన్స్ ఏం లేవా అంటే ఉన్నాయి. అదేంటి అంటే యూజింగ్ స్ట్రాంగ్ హ్యాషింగ్ అల్గారిథమ్స్ సచ్ యాజ్ బైక్రిప్ట్, ఆర్గంటూ ఇలాంటి స్ట్రాంగ్ హ్యాషింగ్ అల్గారిథమ్స్ని మనం యూజ్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ MD5, SHA-1. ఇవి 2 చాలా చాలా వీక్ అల్గారిథమ్స్ అనమాట. ఇందులో మనము హ్యాషెస్ని క్రాక్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇట్స్ బెటర్ వీ షుడ్ నాట్ యూజ్ దెమ్ అండ్ స్ట్రాంగ్ హ్యాషింగ్ అల్గారిథమ్స్నే యూజ్ చేసుకోవాలి.
అండ్ దెన్ మనకి ఇంకొక డిఫెన్స్ టెక్నిక్ ఉంది, అదేంటంటే మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్. చెప్పా కదా, ఈవెన్ రాహుల్ పాస్వర్డ్ని అటాకర్ ఏదో విధంగా కనుక్కున్నా కానీ సరే, జస్ట్ ఇమాజిన్ రాహుల్ పాస్వర్డ్ ఇస్తే సరిపోదు, వన్ టైం పాస్వర్డ్ అంటే మొబైల్కి వచ్చే ఓటీపీ కూడా యాడ్ చేయాలి అని అడిగింది అనుకో సిస్టము. దెన్ పాస్వర్డ్ ఉన్నా కానీ అటాకర్ సిస్టమ్ని ఓపెన్ చేయలేడు. లేదంటే వన్ టైం పాస్వర్డ్ బదులు ఒక బయోమెట్రిక్ అడగడం కానీ, రెటీనా అడగడం కానీ, లేదంటే సమ్ అదర్ థింగ్ లైక్ సెక్యూరిటీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి, లేదా మీ మదర్ నేమ్ ఏంటి, లేకపోతే మీ స్కూల్ నేమ్ ఏంటి, ఇలాంటి సెక్యూరిటీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇలాంటి ఎనీ కైండ్ ఆఫ్ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ యాడ్ చేసినా సెక్యూర్ అవుతుంది. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ యూజర్ హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్. ఇదే మెయిన్ యాక్చువల్లీ. యూజర్స్ మోస్ట్లీ చాలా చాలా వీక్ పాస్వర్డ్స్ని యూజ్ చేస్తుంటారు, సచ్ యాజ్ లైక్ రాహుల్ 123, లేకపోతే రాహుల్ 1997, అలేఖ్య 1997, ఇలా అనమాట. ఇన్స్టెడ్ మనము కొన్ని స్ట్రాంగ్ పాస్వర్డ్స్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ క్యారెక్టర్స్ యాడ్ చేయాలి దాంట్లో. స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ డాలర్, హ్యాష్, ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్స్ని యూజ్ చేయాలి. లేదంటే అప్పర్ కేస్ని యాడ్ చేయాలి, లోవర్ కేసెస్ని కూడా యాడ్ చేయాలి. క్యాపిటల్స్, స్మాల్ అనమాట, ఏ క్యాపిటల్ ఉండాలి, స్మాల్ ఉండాలి. ఇవి దీంతోపాటు ఆల్ఫా న్యూమరిక్స్ ఉండాలి మనకి. ఆల్ఫా న్యూమరిక్స్, ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ని రెండింటిని మనము లైక్ కలిపి వాడాలి, న్యూమరిక్స్. అండ్ దెన్ సో ఇలా స్ట్రాంగ్ పర్సన్ని మనం జనరేట్ చేయాలంటే ఆల్ఫా న్యూమరిక్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, అండ్ గెస్ చేసేలాగా పాస్వర్డ్స్ అనేటివి ఉండకూడదు. అందుకే రీసెంట్ టైమ్స్లో మనకి ఎలాగో యూజర్స్ ఇంత ఆలోచించి పాస్వర్డ్స్ క్రియేట్ చేయరు కాబట్టి స్ట్రాంగ్ పాస్వర్డ్ పాలసీస్ అనేవి వచ్చాయి. స్ట్రాంగ్ పాస్వర్డ్ పాలసీస్. స్ట్రాంగ్ పాస్వర్డ్ పాలసీస్ అంటే మీరు ఎప్పుడైనా అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు చెక్ చేస్తే అది మిమ్మల్ని ఫోర్స్ చేస్తుంది స్పెషల్ క్యారెక్టర్స్ని వాడండి అని. అప్పర్ కేస్లో కనీసం ఒక లెటర్ ఉండాలి, లోవర్ కేస్లో కనీసం ఒక లెటర్ ఉండాలి, అండ్ నంబర్స్లో ఒక లెటర్ అన్న ఉండాలి. ఇలా మిమ్మల్ని ఫోర్స్ చేసి పాస్వర్డ్స్ని క్రియేట్ చేపిస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మోస్ట్ కామన్ పాస్వర్డ్స్ అన్నిటిని అవాయిడ్ చేయగలుగుతుంది అనమాట సిస్టమ్, అండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ని మనం క్రియేట్ చేయగలుగుతాం. ఎందుకంటే అటాకర్ రాహుల్ 123 అనేది గెస్ చేయగలుగుతాడు, కానీ జస్ట్ ఇమాజిన్ రాహుల్ r12HUL అండ్ 1 ఎక్స్క్లమేటరీ మార్క్ ఇలాంటి పాస్వర్డ్ని క్రియేట్ చేస్తే దీన్ని కనుక్కోగలుగుతారా? లైక్ ఐ మీన్ కెన్ హీ ఇమాజిన్ దట్? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. సో స్ట్రాంగ్ పాస్వర్డ్ పాలసీస్ కూడా ఉంటాయన్నమాట. సో బై యూజింగ్ సాల్టింగ్, స్ట్రాంగ్ హ్యాషింగ్ అల్గారిథమ్స్, అండ్ మల్టీఫ్యాక్టర్ authentication అండ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ పాలసీస్ వీ కెన్ డిఫెన్స్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద రెయిన్బో టేబుల్ నుంచి మనల్ని మనం సెక్యూర్ చేసుకోవచ్చు. హోప్ యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. అండ్ ఇన్ కేస్ మీరు ఏదైనా నేర్చుకున్నామని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, వీడియోని లైక్ చేయండి, అండ్ ప్లీజ్ టు యాడ్ ఎ కామెంట్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ క్వైరీస్ ఆర్ సజెషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.